తెలంగాణ తల్లి విగ్రహానికి మార్చినందుకు గాను ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఈరోజు ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి మరి తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తున్నదని పాలాభిషేకము చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు. రైతులు ఇప్పటివరకు కూడా రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు. మరి క్రింది స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అది పట్టింపు లేదు. ప్రజలు ఎంత బాధపడుతున్నారో, విద్యార్థులు ఎంత బాధపడుతున్నారో, హాస్టళ్ళు కూడా మరి ఎంత భయంకరంగా మరి నాశనం అవుతున్నారో, పిల్లలు మరి ఫుడ్ పాయిజన్ వచ్చి రకరకాల చచ్చిపోతున్నారు. వీటి మీద పట్టి లేదు. కానీ తెలంగాణ విగ్రహం అనేది మార్పు చేయడము ఆయన ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు. అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ మీద ఆయనకు కసి, కుట్ర ఉన్నది. ప్రజల సంక్షేమం కొరకు లేదు. రేవంత్ రెడ్డి మీద ఆశ పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడమని. కానీ ఇది చాలా దుర్మార్గము. ప్రజల పట్ల దృష్టి పెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుడు కాదు. తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చున్నామంటే యావత్తు తెలంగాణ ప్రజలందరి ఆత్మ గౌరవమైన దెబ్బ కొడుతున్నాం. మేమందరం కలిసి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం, ఒక దేవతగా భావించుకుంటున్నాం. అది మా ఆత్మవిశ్వాసం. మేము తెలంగాణ తల్లిని ఒక దేవతగా చూసుకుంటున్నాం. మా 1200 మంది పిల్లల ప్రాణత్యాగానికి ఇంకెక్కువ మంది చచ్చిపోకుండా ఆ తల్లి కాపాడింది తెలంగాణ గడ్డ కాబట్టి ఆమెను దేవతగా పూజిస్తాం. తెలంగాణ తల్లిని మేము నిలుపుకుంటాం. కానీ నీకు నష్టలేదు. నువ్వు మరి కాంగ్రెస్ అమ్మని పెట్టినావు, మరి కాంగ్రెస్ తల్లిని తయారు చేసినావు, కానీ తెలంగాణ తల్లి కాదు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో రకరకాలుగా మేము ఉద్యమం చేపడతామని. ఉద్యమాలు చేయడం తెలంగాణలకు కొత్త ఏం కాదు. మేము తెలంగాణలో ఉద్యమాలు చేసినాం, జైల్లో పోయినాం, పొలిషన్లో పోయినాం, చిప్ప కూడా తిన్నాం, జైలు కూడా తిన్నాం. మాకు ఇలాంటి భయం ఏమీ లేదు. మేము మీకు కొత్తగా నేర్పించేదేం లేదు, మీరు మాకు నేర్పించేదేం లేదు. కానీ మీ విధానం మార్చుకోకుండా, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు మేలు చేయకుండా ఉన్నట్లయితే మేము మీకు గట్టిగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తుంటున్నాం. నిజంగా మరి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉద్యమ సమయంలో 2006, 2007లో మరి తెలంగాణకు ఒక రూపం ఉండాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు అలాగే తెలంగాణ మేధావులందరూ కలిసి మరి తెలంగాణ విగ్రహాన్ని అంటే ఒక దేవత రూపంలో ఒక భారతమాత ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా మన తెలంగాణకు ఒక రూపం ఉండాలని చెప్పేసి మన కేసీఆర్ గారు అలాగే తెలంగాణ మేధావులందరూ కలిసి మరి ఆ రోజు మనకు తెలంగాణ విగ్రహము రూపొందించడం జరిగింది. ఈరోజు మరి అదే రేవంత్ రెడ్డి మరి ఆ రోజు ఉద్యమ సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అని చెప్పేసి అని ఆ రోజు తిట్టి ఈరోజు తెలంగాణ మన వచ్చిన తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సోనియా గాంధీ బర్త్డే రోజు, పుట్టినరోజు ఈరోజు, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మరి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మన విగ్రహము ఏర్పరిచినామో మరి రూపొందించిందో అదే నిజమైన తెలంగాణ తల్లి విగ్రహం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహంలో మరి తెలంగాణ 1200 ఏదైతే ఉద్యమం సమయంలో మరి అమరులైనారో మరి వాళ్ళ యొక్క ఆత్మ ఆ తెలంగాణ తల్లిలో ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమం మరి ఆ తెలంగాణ తల్లి మన గుండెలో ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఆ తెలంగాణ తల్లిలో మన 2006, 2007లో ఏదైతే మనం విగ్రహం ఏర్పరిచినామో మన నిజమైన తెలంగాణ తల్లి విగ్రహం అంటే అదే. ఎందుకంటే దాంట్లో 1200 మంది అమరులైనటువంటి ఆత్మ మరి దాంట్లో దాగి ఉన్నది కాబట్టి తెలంగాణ యొక్క అస్తిత్వం దాంట్లో దాగున్నది కాబట్టి నిజమైన తెలంగాణ తల్లి విగ్రహం అదే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి రాజకీయంగా కేసీఆర్ను అవమానించడానికి కేసీఆర్ యొక్క చరిస్మా అనేది కనిపించకుండా తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి మరి అది సరైనది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి తప్పకుండా యావత్ రాష్ట్రం అంతా మరి ఏదైతే పాత 2006, 2007లో మరి తెలంగాణ మేధావులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టు అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపొందించినటువంటి ఆ తెలంగాణ విగ్రహాన్ని కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు కొత్తగా రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు ఇలా చూస్తున్నారు. మార్పు ఏమైంది అనేది జనాలు ఇలా రాష్ట్రమంతా ప్రజలు బాధపడుతున్నాడు. అందరి ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే 1200 మంది అమరులైనటువంటి ఆ రోజు 2006, 2007లో రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం దాన్ని ఈ మార్పు ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి పాత మన రూపాన్నే ఆయన అవలంబించాలి, కానీ కొత్త విగ్రహాన్ని పెట్టుడు కరెక్ట్ కాదు. అది కూడా తెలంగాణ
తల్లి యొక్క విగ్రహాన్ని మార్పడానికి చాలా బాధాకరంగా ఉన్నదని చెప్తున్నాను. ఏదైతే నిన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని కొత్తగా ఏర్పాటు చేసి దాన్ని నిన్న ఆవిష్కరించడం జరిగింది. దాన్ని ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా ఈరోజు తెలంగాణ ఏదైతే గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఆవిష్కరించారో దాన్ని అవమానించినట్టే అని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ తల్లికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా కుమ్రంభీం జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తూ ఏదైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఇప్పుడు మరి గతంలో కేసీఆర్ గారు అన్ని వర్గాల వారిని చాలామంది మేధావులను కూడా అడిగి ఆలోచించే తెలంగాణ విగ్రహాన్ని ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఎట్లుంటే బాగుంటుందని ఆలోచించి ఆ రోజు తెలంగాణ తల్లిని బతుకమ్మ చేతిలో బతుకమ్మ ఉన్నది, ఒక సైడ్ ఏమో కంకి ఉన్నది, నెత్తిలో కిరీటం ఉన్నది, వడ్డాలం ఉన్నది, అవి అన్నీ ఉన్నాయి కదా, అవి అన్నీ ఉండకూడదు అని ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకు ఉండకూడదని మేము అడుగుతున్నాం, తప్పేమున్నదని మేము అడుగుతున్నాం. ఇప్పుడున్న తల్లిలో ఏమున్నది చెప్పండి? ఏమి లేదు, అవన్నీ ఏమి వేసుకోవద్దట చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము ఒకటే, వారు ఏదైతే ఆ రోజు సీట్లో కూర్చోవడానికి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల మీద మీరు చిత్తశుద్ధి చూపెట్టండి. కానీ అనవసరంగా ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు మళ్ళీ మేమే వస్తున్నాం కదా, మేమే వస్తున్నాం, బీఆర్ఎస్ వస్తుంది. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఈరోజు పెట్టిన విగ్రహాన్ని మేమేమన్నా తొలగిస్తామా? అట్లా ఉండదు కదా. ఏది ఉన్నా కానీ అప్పుడు ఆలోచించి పెట్టిండ్రు కాబట్టి దానికే వీళ్ళు చెయ్యాలి. కానీ ఇప్పుడు కొత్తగా పెడితే అది కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిండ్రో ముఖ్యమంత్రి, ఆ హామీల మీద ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ విధంగా విగ్రహాలు మార్చడము, ఇంకేదో మార్చడము, గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఏవైతే పెట్టిండో ఆయనది మొత్తానికే చరిష్మా లేకుండా చేస్తామని అది ఎవరి తరము కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం కేసీఆర్ అంటే ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా పోరాడి ఎందరో మంది ప్రాణత్యాగాలు చేసినప్పుడే ఈరోజు తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఏమంటారు, సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది కదా అంటారు. మరి మా మాజీ ముఖ్యమంత్రి గారు దీక్ష కూర్చోకపోతే కేసీఆర్ మన తెలంగాణ రాకపోతుండే కదా, ఇస్తుండే మరి ఇవ్వకపోతుండే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ పరిపాలన విధానాన్ని మంచిగుంటే ఎవరు కూడా మెచ్చుకుంటారు. కానీ వాళ్ళ పరిపాలన విధానం అనేదే కరెక్ట్ లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ముందు చేయబోతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగొడుతూ వాళ్ళని ఎండబెడుతూ వాళ్ళని నిలదీస్తూ ప్రజలు వెంబడి మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఎండబెడతామని చెబుతున్న పరిస్థితి. నిరసనలు వ్యక్తం చేస్తాం, అడ్డుకుంటామని చెబుతున్న పరిస్థితి. చెప్పండి, మీరైతే ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, ముందు నుంచి ఏంటి విషయం? కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ జోహార్. ఈరోజు నిన్నటి దినమున ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లిని మరి ఏదైతే 2007లో మేధావులతోని మరి మంచి మేధావులతోని మరి టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆలోచించి తెలంగాణ తల్లి యొక్క అసలైన రూపము మరి ఏర్పరచడం జరిగింది. ఆ తెలంగాణ తల్లి అప్పుడు 2007 నుంచి ఇప్పటి వరకు మరి ఆ తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా కొలుస్తున్నారు. ఈ సందర్భంగా మార్పు అని ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు కప్పిపుచ్చుకున్నట్టుకు మరి యొక్క మార్పు అని టీజీ కానీ తెలంగాణ యొక్క కాకతీయ చిహ్నాన్ని మార్పుడు కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన కాంగ్రెస్ తల్లి విగ్రహంగా మార్చడం కానీ దీనిలో మార్పు చేసిండు. కానీ తెలంగాణ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళకు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అవి మనసు అది తప్పించుకునేందుకు ఈ యొక్క మార్పులు చేస్తాడు. ఇది కాదు, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా 420 గ్యారెంటీలు ఎన్నికల్లో చేయాలి. ఎన్నికల సమయంలో ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం,
తెలంగాణ తల్లిని ఈరోజు నువ్వు మార్చినావు. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం ఉండే, తెలంగాణ తల్లికి వడ్డాలం ఉంది, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మకు పెట్టుకున్న ఒక ప్లేట్ కూడా ఉంది. నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడానికి ఈరోజు నువ్వు ఆ బంగారు కిరీటాలన్నీ కూడా అమ్ముకున్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న కాంగ్రెస్ శ్రేణులు అంతా ఉత్సవాలు జరుపుకున్నారు. రైతులకు 100% మేము రుణమాఫీ చేసినాం, అందరికీ న్యాయం జరిగిందని చెప్పి మీరు చాలా ఉత్సవాలు జరుపుకున్నారు కదా. ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము కూడా అడుగుతూ ఉన్నా, ఎక్కడ అంటే మీరు ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఆ ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి 4 లక్షలు ఉంటాయి రుణం తీసుకున్నారు కావచ్చు, 5 లక్షల రుణం తీసుకున్నారు, 10 లక్షల రుణం తీసుకున్నారు కావచ్చు. కాకపోతే నీకు అవన్నీ అవసరం లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ప్రకారంగా మీరు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కాకపోతే అవన్నీ తుంగలో దొక్కేసి మేము రుణమాఫీ 100% చేసినామని చెప్పి ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు, పండుగ చేసుకుంటూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇది కనబడడం లేదా అని అడుగుతూ ఉన్నాం. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పథకం కానీ పేద ప్రజలు కావచ్చు అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమున్నాయండి, ఏం నెరవేర్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే రానున్న రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఏ రకమైన ఉద్యమం చేయబోతున్నారు ఏంటి? మేము మా యొక్క స్థానిక శాసనసభ్యురాలుగా కోమలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహం మార్పుపై అడుగడుగున ఈ యొక్క ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు కూడా మేము వెంటనే ఉంటాం. ప్రతి ఒక్క మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చే వరకు కూడా మిమ్మల్ని అవసరం జరిగిన బొంద పెట్టడానికి కూడా ఇంకా చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్నటి రోజు రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అలా చేపట్టడం అనేది శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మారవి, చట్టాలు మారే అవకాశం చట్టసభలో మీరు పెట్టుకోవచ్చు. అధికార పార్టీ ప్రకారంగానే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సరే విగ్రహాలు మార్పిడిలో జరిగినటువంటి చొరవ తీసుకోవడం కాదు, ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఈరోజు రుణమాఫీ విషయంలో మిత్రులు మా టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడినారు. అలానే మా గౌరవ శాసన సభ్యులు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆసిఫాబాద్లో మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకం చేయడం జరిగింది. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఏది అనేది నిర్ధారణ చేయకుండానే గతంలో జరిగినటువంటి రాణి రుద్రమాదేవి విగ్రహాలు కానీ, కాకతీయుల మన శాతవాహనులు పాలించినటువంటివి కానీ, వేరే రాష్ట్రాలలో జరిగిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు మారలే. కాంగ్రెస్ ప్రభుత్వము సంస్కృతి ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడల్లా చట్టాలు మార్చుకునేది, విగ్రహాలు మార్పిడి అనేది చాలా శోచనీయం. అది గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇది చెల్లుబాటు కాదు. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ఒక బస్సు ఇచ్చింది, ఈ బస్సు అనేదే పోతుంది ఫ్రీ అని. ఇక ఏ ఫ్రీ లేదు. ఈ 2 లక్షల రుణమాఫీ అయినా కూడా 2 నుండి 3 లక్షలు ఉన్న వాళ్ళకు లేదు. 2 లక్షలన్నా 1,99,901 రూపాయి కాదు, ఇక్కడ 2 లక్షలు అన్నారు మీరు. 2 లక్షలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులు కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిమ్మట కూడా మీరు విగ్రహాలు మార్చినా మేము విగ్రహాలు మార్చలేం. కానీ అభివృద్ధి పథం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పైన చూపుతారని మేము అనుకుంటున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు కూడా అలాగనే ఉన్నవి. మేము ఇప్పుడు ఓపిక పట్టవలసిన సమయం ఉంది. చట్టసభలో మీరు ఏలుకోండి, కానీ మిగతా ఏం చేయడానికి ఇది అర్హులు కాదని కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మారుస్తామంటే సీజన్కు తల్లిని మార్చినట్టు విధంగా ఈ రోజున భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా మార్పు అని చెప్పి ప్రజలు ఏ మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పు అయితే రాలేదు. కానీ ఈ రోజున టీఎస్ని టీజీగా మార్చడం కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. టీఎస్గానే భావిస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర గీతాన్ని ఏదైతే మార్చిండ్రో మరి ఆ పాత ఉద్యమ సమయంలో ఉన్నటువంటి గీతాన్ని ప్రజల మధుల్లో పాతుకుపోయింది. అలాగే అమరవీరుల సాక్షిగా ఏదైతే 2007లో విగ్రహావిష్కరణ జరిగిందో అదే విగ్రహం ప్రజల మధుల్లో ఉంది. కానీ కొత్తగా మార్చినటువంటి విగ్రహాలు మాత్రం ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే విగ్రహాల మార్పు పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజలకు లబ్ధిని చేకూర్చేటటువంటి విషయంలో మభ్యపెడుతున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీ
లో ఉన్న హోదాలో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీ వెంటబడి ప్రజలకు దక్కాల్సినటువంటి సౌకర్యాలను హక్కులను సాధించి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విగ్రహాన్ని మార్చినటువంటి విగ్రహం తెలంగాణ తల్లి నగలు ఆభరణాలతో ఉంటే తప్పేంటండి? ఎవరైతే మన తల్లి నగలు ధరించాలి బాగుండాలని కోరుకోమా? మరి దీన్ని ఎందుకు ఉన్న కిరీటాన్ని ఉన్న వడ్డానాన్ని ఇలా చూస్తే మొక్కి దండం పెట్టే విధంగా ఉన్నటువంటి తల్లి స్వరూపాన్ని మార్చి ఈ రోజున ఒక బీద తల్లిగా అభయహస్తం ఒక కాంగ్రెస్ పార్టీ సింబల్ని ప్రతిబింబించే విధంగా అభయహస్తం అని చెప్పి పెట్టి కాంగ్రెస్ హస్తాన్ని ఈరోజు చూపించి ప్రజలకు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మార్పును మేమే కాదు, ప్రతిపక్షాలమే కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చేది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ రోజున సచివాలయం ముందట ఏదైతే విగ్రహాన్ని పెట్టినామో రాజీవ్ గాంధీ విగ్రహం చోట ఆ రోజున మళ్ళీ ఖచ్చితంగా ఇదే తెలంగాణ తల్లి ఉద్యమకారుల సాక్షిగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే రోజు త్వరలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు అది కరెక్ట్ కాదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ తల్లి అంటే అది మన ప్రజలందరికీ ఒక అమ్మలాగా ఒక దేవతలాగా ఉండే విగ్రహాన్ని మామూలు మనిషిలాగా ఆ విగ్రహం పెట్టడం అది ఎవరికి మా మహిళలందరికీ కూడా ఎవరికి కూడా నచ్చట్లేదు. అది ఆ విగ్రహాన్ని మారిస్తే బాగుంటుంది. ఒక వడ్డానం లేకుండా ఒక నగలు లేకుండా అది చాలా ఇబ్బందికరంగా బీరకరంగా ఉన్నది. ఒక అమ్మ అంటే అమ్మల కన్నా అమ్మ అంటే అది ఎట్లా ఉండాలి, ఒక రూపం అనేది ఎట్లా ఉండాలి, అందరూ అమ్మ అమ్మ అని చేతులు అయితే మొక్కేలాగా ఉండాలి. ఒక మనిషిలాగా మామూలు మనిషిలాగా మా మనిషిలాగా మధ్యలో ఉన్నట్టుగానే ఉన్నది కానీ ఒక అమ్మల కన్నా అమ్మలాగా అయితే లేదు. కానీ అట్లా పెట్టుడు అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అది విన్నవించుకొని అది కరెక్టో కాదో తెలుసుకొని ఆ విగ్రహాన్ని సరిచేసేలాగా ఉండాలి. అంతే తెలుసుకుంటాను. నిరసనలు వ్యక్తం చేస్తాం, ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఆలోచన మార్చుకోవాలి, ఇప్పటికైనా విగ్రహం మీద పునర్పరిశీలించాలని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న పరిస్థితి. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరు మార్చలేరు, కేసీఆర్ రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రాబోతుందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.